గైస్, ఇప్పుడు వీడియో ఏంటి అంటే వేలంగినికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం రండి. బస్సు అయితే పార్కింగ్ చేయాలనేది ఇక్కడైతే దింపారు. మేము 2 జ్యూసులు ఇంక తీసుకునేసి ఇంకా అట్లానే కొంచెం తిరుగుతూ చూస్తూ ఉన్నాం. అక్కడ వీళ్ళ దగ్గర నేను టేస్ట్ అయితే చేశాను, చాలా బాగుంది. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. డబ్బా 100 రూపాయలు ఒక డబ్బా. పైనాపిల్, తాటి బెల్లము, జీడిపప్పు, స్ట్రాబెర్రీ. పార్కింగ్ చేయాలని చెప్పి ఇంకా అక్కడ ఆపారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము నడుచుకొని చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే. సరే అని చెప్పి రూమ్స్ తీసుకునేసి ఇంకా చర్చి ఒకసారి చూసుకుందామని ఇంకా అట్లానే స్ట్రైట్గా వెళ్తే ఇవన్నీ కూడా మనకి కనపడిచ్చినవి అనమాట. చాలా మంది తెలియని ప్లేస్ ఇది ఉండదు, ఖచ్చితంగా అందరూ చూసి ఉంటారు కదా. చూసిన వాళ్ళైతే మీరు ఒక కామెంట్ పెట్టండి. మా వాళ్ళైతే కొంచెంసేపు బీచ్ దగ్గరికి పోయేసి మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్దామని అలా సరే అని చెప్పి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము మేము. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా చర్చిని అయితే చూసుకున్నాం అట్లా ఊరిక. ఇంకా టైర్డ్ అయిపోయినప్పుడే అందరూ ఇంకా రూమ్ తీసుకునేసి ఇంకా అందరూ పడుకునేసారు రూమ్లో. ఓకే, ఇంకా మార్నింగ్ అయితే వెళ్దాం చూద్దాం అనేసి జస్ట్ అట్లా వెళ్ళి అట్లా చేసాము. ఇంకా వెళ్ళలేదు, సరిగ్గా చూడలేదు. ఇంకా పొద్దున్నే వెళ్దామని చెప్పేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము అనమాట. ఇప్పుడైతే ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి అందరు రెడీ అయితే అయిపోయినారు. మార్నింగ్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడికి చర్చి దగ్గరికి అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇప్పుడైతే మనమైతే చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎలా ఉంటుంది అక్కడ అంతా చూద్దాము.
ఇక్కడైతే వడలైతే సూపర్గా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి అక్కడ. ఈ చర్చ్ లోపలికైతే మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా కొంచెంసేపు ఉండేసి అయితే మనం మళ్ళీ బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ చర్చి లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. బాగుంది పైనుంచి చూస్తే. ఈ చర్చిలో కూడా మనం కొంచెంసేపు ఉండేసి బయట వచ్చేసామన్నమాట. పైనుంచి చూస్తే చాలా బాగుంది. మనమైతే ఇంకా మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్. బీచ్ నుంచి మళ్ళీ మనం వేరే దిక్కుకి వెళ్తున్నాం.